వక్ఫ్ చట్టాలలో సవరణలు చేసి ముస్లింలను అణగదొక్కడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించిన ముస్లిం నాయకులు. ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్, ప్రధాన కార్యదర్శి రహీం ఖాన్, అధికార ప్రతినిధి అబ్దుల్ ఆజీజ్, ఉపాధ్యక్షుడు మహబూబ్ ఆలీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ చట్టాలలో సవరణలు చేసి ముస్లింలను అణగదొక్కడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. వక్ఫ్ ఆస్తులను బడా కంపెనీలకు కట్టబెట్టడానికి బీజేపీ చూస్తుందని ఆరోపించారు. మా పూర్వీకులు మాకు అందించిన ఈ వక్ఫ్ ఆస్తులు ముస్లిం పేదవారి అభివృద్ధి కోసం ఇచ్చారు. ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటామని చెప్పి ముస్లింలను మోసం చేసిందన్నారు. ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. ముస్లిం అందరూ న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. పార్లమెంటులో అన్ని వక్ఫ్ బోర్డు సవరణలు ఆమోదం చేయడం దుర్మార్గం. టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం నాయకులు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ ఇక్కడ చేరుకునేందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ముస్లిం సమైక్య వేదిక కోరుకునేది ఏమంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వము ముస్లింలకు అన్యాయం చేసేటందుకు, ముస్లింలకు అణగదొక్కేటందుకు పనిన కుట్ర అయింది. ఇంతకుముందు కూడా ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చి ముస్లింలకు ఇబ్బంది పెట్టే బిల్లులు ఎన్నో బీజేపీ తీసుకుని వచ్చింది. ఎన్ఆర్సీటప్పుడైతే మహిళలు రోడ్డు మీదకి వచ్చేసి ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఆ బిల్లుకి ఇంతవరకు రాకుండా చేసిన మా మహిళలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు. ఇది ఒక నల్ల చట్టం తీసుకొచ్చేసి ముస్లింల ఆస్తులను కాజేసేటందుకు ఒక పేద ముస్లింలు పంచి పెట్టామని చెప్పేసి ఒక చుట్టు పెట్టి బీజేపీ ఈరోజు పెద్ద కంపెనీలకు కట్టబెట్టేటందుకు దాదాపు 9 లక్షల ఎకరాల భూమి ఉన్న ఒక బోర్డుకు ఏదో 30% దర్గాలకు, ఈద్గాలకు, పేపర్ ఉండేటోళ్ళకు కట్టబెట్టి మిగతా భూములని కాజేసి పెత్తందారులకు, పెద్ద కంపెనీ వాళ్ళకు కట్టబెట్టేటందుకు పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది ఎవడెప్ప సొమ్ము కాదు. మా పూర్వీకులు వచ్చే రోజుల్లో పేద ముస్లింలకు దీన్ని లబ్ధి చేరాలని చెప్పేసి ఆ దైవ అల్లా కోసం ఈ వక్ఫ్ చేసిన భూములు. ఈరోజు మీరు నిజంగానే ముస్లిం మీద ప్రేమ అభిమానం ఉంటే ఆ కబ్జా చేసిన వారి తీసుకొని పేద ముస్లింలకు పంచిపెట్టాలా, కానీ మీరు ఉద్దేశపూర్వకంగా ఇంకా ముస్లింలను అణగదొక్కేసి ఇంకా ముస్లింలను ఇంకా పేదవారు చేసి వాళ్ళని విడగొట్టి వాళ్ళ దేశద్రోహంగా చిత్కరించి ఈ దేశంలో ముస్లింలకు చాలా అన్యాయం చేస్తున్న ఈ బీజేపీకి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇది మేలు చేసేదని కాదు, ఇది అన్యాయం చేసేటందుకు, ఇది ముస్లింలకు కాల రాసేటందుకు, ముస్లింలకు చెడగొట్టేటందుకు మీరు చేసిన కుట్రపూరిత ఈ బిల్లు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాగే ఈ బిల్లును పాస్ కావాలంటే సెక్యులర్వాదులు అని చెప్పేసి 4 పార్టీలు, ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, ఒకటి నితీష్ కుమార్ గారు, మీరు కింద ఈ బిల్లును సపోర్ట్ చేయకపోయింటే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు. మీరు సెక్యులర్ వాదులము, మేము ముస్లింలు ఎంతో ఉన్నాము. ఈ రోజుల్లో ఈ మైనారిటీలు, ముస్లింలు అందరు ఏకమై మీరు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నది ఏమంటే ఇంకా ఈ బిల్లుకు రాజ్యసభలో పెట్టాల్సి ఉంది. అక్కడికైనా కూడా మీరు నల్లగుంటారని చెప్పేసి కూడా మేము మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము. సోదరులారా, మీరు గుర్తించాలి, దేవాదాయ శాఖల్లో ముస్లింలకు ఎక్కడ కూడా స్థానం లేదు. మేము ఇప్పుడు అడగడం కూడా లేదు, మాకు అవసరం కూడా లేదు. కానీ వక్ఫ్ బోర్డులో ఇతరులను చేర్చడం ఏమీ, ఒకరికి ఒక న్యాయము, ఇంకొకరికి న్యాయమా? సౌతుల ప్రేమ చూపిస్తున్నారా? మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి సమానమని మోడీ గారు చెప్పారు. నాకెంత హక్కు ఉందో ప్రతి ఒక్క భారతీయునికి హక్కు ఉందని చెప్పేసి. కానీ ఈరోజు ముస్లింలకు అన్యాయం చేస్తూ ఒక కులానికి, అలాగే సిఏఏలో కూడా ఇతర కులాలకు అందరికీ స్వేచ్ఛ కల్పించారు. కానీ ముస్లింలకు పక్కన పెట్టారు.
ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు కాల రాశారు, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు. ఇలాగే ఇతర దేశవ్యాప్తంగా మీరు చేస్తే, ముస్లిం అన్యాయం చేస్తే వచ్చే రోజుల్లో ఎన్ఆర్సీ అప్పుడు ఎట్లా షాయిన్ బాగ్ పెట్టారో అలా రోడ్ల మీదకి వచ్చేసి మీకు బుద్ధి చెప్పినంత వరకు, మీరు దిగి వచ్చినంత వరకు, మాకు న్యాయం చేసినంత వరకు న్యాయ పోరాటం చేస్తామని మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను. మీ పేరు చెప్పు. ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. జై కూడా ఉంటారు సార్. ఇది కూడా ఒక కోటి కూడా ఏమంటే ఇది ప్రభుత్వం వచ్చిన భూములు కాదు. ఇది నాలాంటి ధనికులు, ఇంకా పెద్ద ధనికులు, ఇంకా ఉండే ధనికులు వాళ్లకు సంతానం లేక వాళ్ళు దైవ రూట్ నడచాలని చెప్పి, దైవ మెప్పు పొందాలని చెప్పేసి ఈ వర్క్ చేశారు. వర్క్ అంటే దేవుని మీద, అల్లా మీద ఇచ్చేశారు. ఆ దాని ప్రతిఫలము పేద ముస్లింలకు చెందాలని చెప్పేసి ఇచ్చిందే కానీ ఇది ప్రభుత్వానికి ఇచ్చిన స్థలం కాదు. దీని మీద ప్రభుత్వం ఎలాంటి హక్కు లేదు. ఇది దేవునికి తప్పనిస్తే ఇతరులకు ఎవరికి ఇది కొనేదానికి కానీ అమ్మేదానికి కానీ ఎవరికి హక్కు లేదు. అందుకోసమే ఈ నల్ల చట్టం తీసుకొచ్చారు. ఇది కాజేసేటందుకు, దీనిలో మార్పులు చేసి మీకు మేలు చేస్తామని ఒక మమ్మల్ని మొగబెట్టడానికి చెబుతూ, కానీ వాస్తవంగా వాళ్ళు ఇది కాజేసి వీళ్ళకు ముస్లింలకు అన్యాయం చేసి ధనికులకు పెద్ద పెద్ద కంపెనీలు కట్టబెట్టడానికి ఇది కుట్రపూరితంగా చేశారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.